మార్నింగ్ అండి. నేను ఈరోజు కలగూర చేసి చూపించాలనుకుంటున్నాను. ఈ కలగూరలో మంచి పోషకాలు ఉంటాయి. అన్ని కూరగాయలు కలుపుతాం కాబట్టి చాలా పోషకాలు ఉంటాయి. ఇవన్నీ 13 కూరగాయలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఉన్నాయి. 13 14 ఉన్నట్టున్నాయి. ఇవన్నీ పోషకాలు తినడం వల్ల మనకు అన్ని విటమిన్లు, అన్ని పోషక విలువలు అన్ని తింటాము. పిల్లలలో చాలా మంచిది పెరుగుదలకి. అందుకోసం నేను ఎప్పుడైనా ఒకసారి ఇట్లనే చేస్తుంటా. ఎప్పుడెప్పుడు ఈ రొట్టెలకైనా ఇట్లా బాగుంటాయి. ఈ కూరగాయలు ఇది క్యారెట్, బెండకాయ, క్యాప్సికమ్, బీట్రూట్, బీనీస్, బఠానీలు ఇలా నానబెట్టుకున్నా, దోసకాయ, పొట్లకాయ, గోకరకాయ, టమాటా, వంకాయ ఇప్పుడే కోస్తే అది కలర్ వస్తాయి కాబట్టి నేను ఇప్పుడే కూడా తర్వాత ఇవి చామగడ్డ, క్యాబేజీ, దొండకాయ, ఉల్లిపాయలు, నువ్వుల పొడి వేస్తే బాగుంటుంది. నల్ల నువ్వులు, కొబ్బరి, పచ్చి కొబ్బరి వేయాలి. ఈ మిరపకాయలు ఒట్టినీరు పొడి వేయకుండా, మన కారం వేయకుండా ఇలా పచ్చిమిరపకాయలు గ్రైండర్కి వేసుకోవాలి. తగినంత ఉప్పు, పసుపు, పచ్చి కొబ్బరి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర కొంచెం, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. స్టవ్ వెలిగించి ఇలా మందపాటి పాత్ర పెట్టుకొని, మనకు నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఉంది కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువనే పోసుకోవాలి. 2 చెంచాలు పోసిన. ఇంకా జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, శనగపప్పు, మినపప్పు కొంచెం ఎర్రగైన తర్వాత ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, ఇది కొంచెం ఎర్రగైన తర్వాత కొంచెం పసుపు, ఉల్లిపాయలు ఎర్రగా అయితే ఈ కూరగాయలన్నీ ఇంకా టేస్ట్ వస్తుంది. ఉల్లిపాయలు ఎర్రగా అయితేనే కూర టేస్ట్ వస్తుంది. అందుకు కొంచెం ఎర్రగా కావాలి. ఏ కూర అయినా సరే కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇవన్నీ కూరగాయలు వేసుకోవాలి. దోసకాయ, దొండకాయ, బెండకాయ, గోకరకాయ, క్యాబేజీ, పొట్లకాయ, చామగడ్డ, బీట్రూట్, బీనీస్, క్యారెట్, టమాటా, ఇవి నానబెట్టుకున్నాం కదా ఈ బఠానీలు, ఇవి కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ వేసినాము. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి కొబ్బరి, నువ్వుల పొడి తర్వాత వేసుకోవాలి. కారము, పచ్చికారం కూడా వేస్తున్నాం ఇప్పుడే. పచ్చికారం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ మాత్రం కొంచెం పెద్ద మంట వేసుకోవాలి.
ఉడికిన తర్వాత మనం ఇంకా మంచిగా ఉడకడానికి ఈ ఫస్ట్ పచ్చి కొబ్బరి వేసుకోవాలి. గ్రైండర్కి వేసుకున్న పచ్చి కొబ్బరి, నువ్వుల పొడి ఎక్కువనే వేసుకుంటున్నాం. రుచి బాగుంటుంది. నూనె తక్కువ వేసినాం కాబట్టి ఈ నువ్వుల పొడి పచ్చి కొబ్బరితో టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలి. కొబ్బరి వేసిన తర్వాత ఇలా కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెమే పోసుకోవాలి, ఫ్రై కాబట్టి కొంచెం పోసుకుంటే ఈ ముక్కలన్నీ ఇంకా మంచిగా ఉడుకుతాయి. అడుగు అంటకుండా చిన్న మంట పెట్టుకొని ఇలా బాగా ఉడకనివ్వాలి. కొంచెంసేపు మగ్గనివ్వాలి, మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఉడుకుతుంది. ఈ వంకాయలు కొంచెం కొత్తిమీర, కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ఉప్పు తగినంత, ఉప్పు వేయలే కాబట్టి ఉప్పు తగినంత బాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు ఒక 10 నిమిషాలు అయితే అయిపోతుంది. ఉడికింది. ఇలా మంచిగా ఉడికింది. ఇలా చాలాసేపు మగ్గింది. ఇట్లా అంటే అన్ని కూరగాయలు కాబట్టి ఇలా అన్నీ మంచిగా ఉడికినవి, ఇట్లా మంచిగా ఉడికినవి. దీంట్లో లాస్ట్కు కరివేపాకు పొడి నేను ఇలా చేసి పెట్టుకుంటా. ఎప్పుడు అయిపోయినా వెంబడే ఇలా కరివేపాకు తెచ్చుకొని మిరపకాయలు అన్ని పప్పులు అన్నీ కలిపి ఇలా చేసి పెట్టుకుంటా. ఇది కరివేపాకు పొడి కొంచెం వేసినా చాలా టేస్ట్ ఉంటుంది. మునగాకు పొడి కూడా ఇలా చేసి పెట్టుకుంటా. అది కొంచెం లాస్ట్కు ధనియాల పొడి లాస్ట్కే వేయాలి కాబట్టి వేసి ఇవన్నీ కలుపుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఈ కలగూర రెడీ. ఈ కలగూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరందరూ కూడా ఇలా చేసుకోవాలి. చాలా మంచి పోషకాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి చపాతీలు కానీ జొన్న రొట్టె కానీ అన్నములో వేడన్నమైనా సరే పిల్లలు బాగా తింటారు. కొంచెం కారం తక్కువ వేయాలి, ఉప్పు కొంచెం తక్కువ వేయాలి. అన్నీ కొబ్బరి, నువ్వుల పొడి అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది. పిల్లలకు చేసి పెట్టాలనే ఉద్దేశంతో నేను చూపిస్తున్నాను. అందరూ చేయాలి. థ్యాంక్స్.